ఇప్పుడు ఈ ద్రాక్షారసం మీద గురించి మనము యోహాను సువార్త 2వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. చూడండి, 3వ దినమున గలీలీలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. మెస్సయ్య తల్లి అక్కడ ఉండెను. మెస్సయ్య ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. మెస్సయ్య మరియు శిష్యులు కూడా అక్కడే, ఆ మరియా కూడా అక్కడ ఉంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు మెస్సయ్య తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, మెస్సయ్య ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. మెస్సయ్య ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకి తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము, ఆ నీరు ముంచి తీసుకొని పోయినటువంటి పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికిని పోయేను. గనుక ద్రాక్షారసమైన ఆ నీరు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలీలోని కానాలో మెస్సయ్య ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే ఆ సూచక్రియను బట్టి ఆ శిష్యులు ఏం చేశారంటే ఆయన యందు విశ్వాసం ఉంచారని చెప్తుంది ఇక్కడ వాక్యం. కాబట్టి పిల్లారా, ఇక్కడ 3వ దినమున, అంటే 3 అనేది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 3 అనేది ఏమై ఉన్నదంటే పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా 3లో పరిపూర్ణుడు. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కానీ ఒక్కడే 3 కార్యాలు. ఒక్కడే ఏమైనాడు చెప్పండి? 3 కార్యాలు. అంతేగాని ముగ్గురు అనేవారు లేరు. ఒక్కడే. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఒక్కడే. కానీ మత్స్యా సంఘాలు ఏం చేస్తుంటారంటే తండ్రి ఆయన ఒకరు పైన ఉన్నాడు, కుమారుడు ఆయనకు ఒకరు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్మని ఆయన ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, త్రియేక దేవుడు త్రిత్వం అని బోధిస్తూ ఉంటారు. అంటే సాతానుడికి బహుదేవతారాధన అంటే ఇష్టం. అంటే బహుదేవుళ్ళు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది దేవుళ్ళని సాతానుడు కలిగి ఉంటాడు. సాతానుడు అలాంటి ఆరాధన ఇష్టపడతాడు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఒక్కడే.
ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి అందుకని మూడులో ఇప్పుడు చూడండి, ఆయన మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచాడు, అంటే పరిపూర్ణమైనప్పుడు తిరిగి లేచాడను. అలాగే ఇప్పుడు కూడా మనం మూడవ దినములో, అంటే 2000 సంవత్సరాలు, అంటే 2 దినాలు, ఇప్పుడు మనం మూడవ దినములో ఉన్నాము. ఆ మెస్సయ్య కూడా అందుకనే వేకు నక్షత్రముగా ఆయన 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే ఆయన ఒక్కడు. అదే ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏమిటి చెప్పండి? తండ్రి, పరిశుద్ధాత్మ. అర్థమైంది మీకు? అలాగే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము. అంటే వేకు చుక్కనంటే ఆ అని అర్థం. వేకు నక్షత్రం అంటే అర్థం ఏంటి చెప్పండి? వేకు నక్షత్రము అంటే మీకు ఏంటమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. వేకు నక్షత్రం అంటే ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధ, అంటే ఒక్కడే. ఇది తరాయి. అలాగే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము, అంటే ఒక్కడై నీతి, సమాధానం, ఆనందముతో వచ్చాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో వచ్చాడు. కాబట్టి 3లో ఆయన పరిపూర్ణుడు. ఆయన ఏమైనాడు చెప్పండి? కాబట్టి ఇక్కడ కూడా 3వ దినమున, 3వ నాడు, లేకపోతే 3వ దినమున ఇక్కడ కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. కానా అనే ఊరిలో, మనకు ఎలాగైతే ఊరి పేర్లు ఉంటాయో ఆ ఊరి పేరు ఏంటంటే కానా అనేటువంటి ఊరు. అక్కడ ఒక వివాహం జరిగింది. పిల్లారా, ఇప్పుడు మీరు గమనించండి, ఆ యొక్క వివాహమునకు ఇక్కడ మెస్సయ్య తల్లి అని వ్రాయబడింది. కానీ వాస్తవానికి మెస్సయ్యకి తల్లి, తండ్రి ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. ఆయనకి ఇంకొక తండ్రి కానీ ఆయనకు ఒక తల్లి కానీ లేరు. అయితే మరి ఎవరు? ఆయన భూమి మీదకు రావడానికి ఒక సంచి మాత్రమే. ఆయన శరీరధారి అయి భూమి మీదకు రావడానికి ఒక సంచిగా ఆమెను ఉపయోగించుకున్నాడు తప్ప ఆయనకు తల్లి అంటూ ఏమీ లేదు. ఇంక అర్థమైందా? ఎందుకంటే చూడండి, ఆయన ఎక్కడ కూడా బైబిల్లో మరి అని ఆయన తల్లి అని పిలవలేదు. ఎక్కడ కూడా ఆయన మరియమ్మను ఆయన తల్లి అని సంబోధించలేదు ఎక్కడ కూడా. అంతేకాకుండా బైబిల్ కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవరు కలుసుకుని అతను ఆశీర్వదించినో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడగు సర్వశక్తిమంతుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి సర్వశక్తిమంతుని
పోలి ఉన్నాడు. అంటే ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. కాబట్టి అక్కడ మెస్సయ్య యొక్క తల్లి అంటే వాళ్ళు మెస్సయ్యకి పుట్టాడు కాబట్టి ఆ విధంగా తల్లి అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన తల్లి తండ్రి, ఎందుకంటే ఆయనే యావే, ఆ తండ్రి అయిన వాడే కుమారుడుగా వచ్చాడు. అందువలన ఆయన తల్లి అయినను తండ్రి అయిను లేరు, కానీ ఆయన కుమారుని పోలికలో కనబడుతున్నాడు. ఆయనే కుమారుడు అనే శరీరాన్ని ధరించుకొని, ఆ సర్వశక్తిమంతుడే కుమారుడు అనే శరీరాన్ని ధరించుకొని ఏం చేశాడు చెప్పండి? ఇక్కడికి వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన తండ్రి తల్లి లేనివాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క వివాహమునకు మెస్సయ్య మరలా ఆయన యొక్క శిష్యులు కూడా ఆ యొక్క వివాహమునకు పిలువబడ్డారు. ఆ పిలువబడినప్పుడు వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అయిపోయింది ఆ పెండ్లి విందులో ద్రాక్షారసాన్ని ఇచ్చిన వాళ్ళ అవి ఇస్తూ ఉన్నప్పుడు ఆ ద్రాక్షారసం ఏమైపోయిందట? అయిపోయింది. అయితే అప్పుడు మెస్సయ్య చూడండి, ద్రాక్షారసం అయినప్పుడు మెస్సయ్య తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా, అంటే మెస్సయ్య తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, అంటే ద్రాక్ష ఆమె చెప్పింది. అప్పుడు మెస్సయ్య ఉన్నాడంటే ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు. అంటే ఆ ద్రాక్షారసం అంటే ఏమిటంటే జీవ సమయం ఇంకా రాలేదు అని అంటే ఆ ద్రాక్షారసానికైనా ఆయన సమయానికి, అంటే ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన సమయం అయిపోయిందని అర్థం. కాబట్టి ఆ కాలంలో ఆయన ఏమై ఉన్నాడంటే ద్రాక్షారసముగా ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన ద్రాక్షారసం అయిపోయినప్పుడు అని సమయం అయిపోయినప్పుడు, అయిపోయినప్పుడు అంటే ఇక దాని అర్థం ఏంటి? నా సమయం ఇంకనూ రాలేదంటున్నాడు. అంటే ద్రాక్షారసానికని ఆయనే ఒక ద్రాక్షారసమై ఉన్నాడు. ఆయనే ద్రాక్షారసమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ నా సమయం ఇంకనూ రాలేదనను ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆ తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది అంటే ఆమె ఏం చేసిందంటే మెస్సయ్య వైపు చూయించింది. ఆమె ఏం చేసింది చెప్పండి? ఇదే రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరియమ్మ యేసు ప్రభువుకి ఏమండి, ఇక్కడ చూడండి, ఆ తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినది, ఆ పరిచారకులు చెప్పాడు మీరు చేయండి. కాబట్టి మరి మెస్సయ్య తల్లి మరియమ్మ కాబట్టి మరియమ్మకి ఇవ్వాల్సిన గౌరవం కూడా మనం ఇవ్వాలి కదా. అంతేకాదు ఆమె పరిచారకులు చూసి మెస్సయ్య చెప్పింది మీరు చేయండి అని చెప్పింది కాబట్టి మరియమ్మ కూడా గొప్పదే. ఆమె కూడా మెస్సయ్యకి పరిచారకులకు మధ్య మధ్యవర్తి అని చెప్పి ఆ మరియమ్మ యొక్క ఆరాధన రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. మరియమ్మ ఆరాధన ఏం చేశారు చెప్పండి? ఆ పనికి వాళ్ళు ఆరాధనని సంఘం వాళ్ళు తీసుకొచ్చి మరియమ్మ, యోసేపు అలాగే తల్లిదండ్రులను మనం గౌరవించాలి కదా అని చెప్పి వాళ్ళను కూడా ఆరాధిస్తూ ఉంటారనమాట. చనిపోయిన వాళ్ళు కూడా ఆరాధిస్తుంటారు రోమన్ క్యాథలిక్ సంఘం, అంత గౌరవం. కానీ అది బైబిల్కు విరోధమై ఉన్నది. ఎందుకంటే ఆయనే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎదుకు రాలేడని చెప్పారు. హల్లెలూయా,
హల్లెలూయా. ఓ ఇక్కడ రోమన్ క్యాథలిక్ సంఘం పెట్టాయి విగ్రహారాధన, మరియమ్మ బొమ్మలు, యేసేపు బొమ్మలు, రకరకాల బొమ్మలు తయారు చేసి అవి నోరు ఉంటాయి కానీ మాట్లాడవు, కళ్ళు ఉంటాయి కానీ అవి చూడవు, చెవులు ఉంటాయి కానీ వాటికి వినపడదు, చేతులు ఉంటాయి కానీ ఆడించవు, ఏమీ ఉండదు. అవి అవి విగ్రహాలు ఏమి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. మరియమ్మ బొమ్మలు, యేసేపు బొమ్మలు, రకరకాలైన బొమ్మలు అక్కడ పెట్టారు. మరియమ్మని మధ్యవర్తిగా మార్చేశారు. అంటే మరియమ్మకు ప్రార్థన చేస్తే యేసు ప్రభువు చెప్తుంది. యేసు ప్రభు వాళ్ళ తల్లి మాటను గౌరవించి మనకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక కల్పితమైనటువంటివి, వాక్య విరోధమైనటువంటివి రోమన్ క్యాథలిక్ సంఘములు అందుకు మరణమై ఉన్నది, అది నాశనమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. 6 రాతి, 6 అనేటటువంటిది మానవుని యొక్క సంఖ్య. ఎందుకంటే 6వ దినములో మానవుడు సృష్టించబడ్డాడు. కాబట్టి మనం చూద్దాం ఆమె ఎలా ఉందంటే పిల్లారా, ఎలాగ నింపబడి ఉందంటే ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక అది ముడతైనను మచ్చైనను మరి ఏదీను లేక అది మహిమగల సంఘముగా ఉండవాలని చదవనమ్మా. అది కళంకమైనను ముడత అయినను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఉతక స్నానము అంటే పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకై తన్ను తాను అప్పగించుకొనిను. అందుకనే ఆ కుండలు ఎలాగైతే నీటితో నింపబడ్డాయో అలాగే వధువు కూడా నీటితోటే శిరస్సు నుండి అరికాలు వరకు కూడా ఉదక స్నానం చేయబడింది. హల్లెలూయా. శిరస్సు నుండి అరికాలు వరకు వర్తమానం ఎలా ఉండదంటే కొట్టినట్టుంటుంది అనమాట. వధుకి హృదయం మందంగా ఉందనుకోండి హల్లెలూయా అంటది అనమాట. అది హృదయం మందంగా ఉంటే. అదే గనక హృదయం మెత్తని హృదయం అనుకోండి, ఈ వర్తమానము చరిచినట్టుంటుంది, గద్దింపు చరిచినట్టు ఉంటుంది అనమాట. ఆ వర్తమానం వినగానే హల్లెలూయా అంటదా, హల్లెలూయా అని లెగుస్తుంది అనమాట. హుషారుగా స్పీడ్గా లెగుస్తుంది అనుకోండి, ఆ వర్తమానం ఆమెను గట్టిగా తాకిందని అర్థం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ ఉదక స్నానము వాక్యము చేత శిరస్సు నుండి అరికాలు వరకు కూడా కడబడిన వధువు అంటే వాక్య వధువు. అంటే ఆయన ఎలాగైతే వాక్యము శరీరధారిగా అయిందో ఈమె కూడా ఆయన నామములో బాప్తిజం పొందడం ద్వారా బ్రహ్మంగారు వర్తమానము అయ్యగారు వర్తమానము నమ్ముడు ద్వారా అంటే అపోస్తుల వర్తమానం నమ్ముడు ద్వారా ఆమె ఏమైంది చెప్పండి, శిరస్సు నుండి అరికాలు వరకు కూడా ఆమె కడగబడిందంటే ఆయన వాక్యమునకు లోబడడం ద్వారా ఆమె కూడా వాక్యమై ఉన్నది. అందుకని వాక్య శరీరముగా ఆ కొండల్లో నీరు ఎలాగైతే నింపబడి ఉందో అలాగే ఈమెలో కూడా వాక్యమనే నీరు బాప్తిజం పొందుడు ద్వారా వాక్యమును వినుడు ద్వారా ఆ వాక్యమనే నీరు హృదయములో ఇంకా ఏ ఆ తలంపులు ఈ తలంపులు కాదు, వాక్యమును గురించిన ఆలోచనలే, ఆయన్ని గురించిన ఆలోచనల చేత నిండుగా కొంచెం కూడా తక్కువ లేకుండా పోసారు ఆ నీళ్లు. దాంట్లో ఆ పరిచారకులే నీళ్లు పోసిన పరిచారకులు ఎవరు? 7 సంఘకాలంలో 7 దూతలు. హల్లెలూయా. ఆ నీళ్లు పోసిన వాళ్ళు ఎవరు చెప్పండి? వర్తమానికులు. 7 దూతలు
ఐదు రకాల పరిచారకులు ఆ కుండల్లో నీరు పోసినట్టుగానే ఇక్కడ కూడా వధువుకు బోధించారు. అందువల్ల ఆమె హృదయంలో కూడా వాక్యము చేత, వాక్యమే నీరైనది కాబట్టి శిరస్సుండి అధికారం వరకు దాన్ని తలస్నానం అంటారు. శిరస్సుండి అధికారం వరకు వాక్యము చేత ఉతక స్నానం అని ఉంది. అంటే నీళ్ళను స్నానానికి ఉపయోగిస్తారు. అలాగే వాక్యము నీటికి ఛాయిగా ఉంది కాబట్టి ఆ హృదయములో వాక్యము చేత నిండుగా నింపబడి ఉండడమే, ఏమండి, నింపబడి ఉండడమే నీటి చేత నింపబడి ఉండవు. ఆ కుండలు నీటి చేత ఎలా నింపబడ్డాయో అలాగే నిజమైన హృదయములో కూడా వాక్యము నింపబడి ఉంటుంది. వాక్యము హల్లెలూయా. ఆ హృదయంలో మరి ఏమి ఉండదు, ఆ కుండలో నీళ్లు తప్ప ఏముండవు. కప్పలు, పురుగులు ఉన్నాయా నీళ్ళలో? మరి ద్రాక్షారసం కోసం ఉపయోగించే అలా ఆయన పొయ్యిమైన నీళ్లు మరి నీళ్ళు పోసారా? అలాగే వధువు హృదయంలో కూడా వాక్యము. అంతేగాని కప్పలో గిప్పలో లోకము పురుగులు, ఏమండి, ఆలోచనలో ఆమెలో నువ్వు హల్లెలూయా. ఇక్కడ ఏమి పోయబడదు చెప్పండి? నీరు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా. కాబట్టి వాక్యమే ఉన్నది. కాబట్టి వాక్యం ఎక్కడుంది? వధువు హృదయంలో ఉంది. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో మెస్సేని గురించి పాడుచు హల్లెలూయా. అలాగే మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మీరు ఒకసారి చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో సర్వశక్తిమంతుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో మెస్సయ్య వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునీడి. మెస్సయ్య వాక్యమును మీలో సమృద్ధిగా, ఆ వాక్యం ఎక్కడున్నది? మీలో సమృద్ధిగా. ఆ కుండల్లో ఎలాగైతే నీరు సమృద్ధిగా నిండుగా పోయబడిందో అలాగే ఇక్కడ వాక్యము కూడా ఎక్కడుంది? హృదయములో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆనాడు ఆ పరిచారకులు ఆ కుండలలో నీళ్లు పోశారు. ఈ లౌదీయ సంఘకాలములో 7వ దూత, అలాగే అయ్యగారు, అలాగే 5 రకాల పరిచారకులు వధువు హృదయములో నీళ్లను పోశారు. సమృద్ధిగా వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి? బోధించడం ద్వారా వాళ్ళు సమృద్ధిగా వాక్యము వధువు హృదయములో నివసించింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి వాటిని నింపి అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని
పెండ్లి కుమారుని పిలిచి, పిల్లారా ఇప్పుడు మీరు గమనించండి, అప్పుడు ఆయన వారితో మీరు ముంచి అని చెప్పాడు, మీరు విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి. చూడండి పిల్లారా, ఎప్పుడైతే ఆ నీళ్ళను ముంచా అప్పుడు చూడండి ఆయన ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? మార్చాడు. ఇప్పుడు ఈ రెండవ రాకడ ఆయన ఎందుకు వచ్చాడు? అందుకని 6000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3వ దినములో మనం ఉన్నాము. మూడవ దినమే యూదులకి మనకి, అందుకని విమోచన అంటారు, ఇది విమోచన కాలం అంటారు. ఈ 3వ దినములో 8వ దినములో వేకుజామునున్నాము. అందుకని 6000 సంవత్సరాలకి 1000 ఏళ్ల పాలనకి మధ్య ఉన్నటువంటి 3వ దినం అంటారు. ఇది 1000 ఏళ్ల పాలన కాదు, కానీ ఈ 3వ దినములో మెస్సీ ఎలాగైతే, మెస్సీ యొక్క దేహం ఎలాగైతే విమోచించబడిందో, ఇక్కడ కూడా నీటి చేత నింపబడినటువంటి, వాక్యము చేత నింపబడినటువంటి వధువు యొక్క శరీరము మెస్సీ వలె, జీవం వలె ఆ ద్రాక్షారసమే ఆయన వాక్యం, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వలె మారిపోవడం. నీరు వలె ఉన్న వధువు ద్రాక్షారసంగా మారిపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీరు ద్రాక్షారసంగా మారిందంటే సమయం అయిపోయినట్టే. మెస్సీ కూడా చూడండి పిల్లారా, ఆయన్ని ప్రక్కలో పొడిచినప్పుడు రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? అంటే ఆయన చూడండి, ద్రాక్షకాయలు నలిపేస్తారో ఆ నలిపివేయడం ద్వారా ఆ నీరు, లేకపోతే ఆ ద్రాక్షకాయలు బాగా నలిపివేసినప్పుడు ఏమొస్తుంది? ద్రాక్షరసం వచ్చేది. ఆయన కూడా ద్రాక్షకాయలను ఎలా నలుపుతారో ఆయన శరీరం అలాగా నలపబడింది. ఆయన శరీరం అలాగా చేతులతో ద్రాక్షకాయలు పిసికినప్పుడు ఏ విధంగా ద్రాక్షారసం వస్తుందో ఆయన కూడా అలాగూ రోమీల వలన, యూదుల వలన ఆయన ఆ విధంగా నలిపివేయబడ్డాడు. రక్తము కాడి, ఆ రక్తమే విమోచన రక్తము. ఆ రక్తమే పాపమును శుద్ధి చేయు రక్తము. ఆ తర్వాత ఆయన మరణాన్ని జయించి మరలా తిరిగి లేచాడు. ఆయన అమలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శరీరము, అలాంటి నలిపివేయబడిన శరీరం కలిగిన ఆయన మరణం లేని శరీరంగా తెల్లవారుజామున 7 దినాలైన తర్వాత 8వ దినములో 2000 సంవత్సరాలు 2 దినాలంటే 2వ దినాలు అయిపోయిన తర్వాత 3వ దినములో ఆయన నలిపివేయబడిన శరీరము మహిమ శరీరంగా మారినట్లుగానే ఇప్పుడు కూడా వధువు యొక్క శరీరాన్ని ఆయన మార్చడానికి, ఆమె శరీరము మార్చబడడానికి ఆయనే వేకు చుక్కుగా వచ్చి మార్చేవాడుగా ఆయన ఉన్నాడు ఇప్పుడు. అందుకని వేకు చుక్కు ఉదయించినప్పుడు ప్రకృతి మారిపోద్ది. అందుకనే ఆయన వేకు చుక్క ఉదయించినప్పుడు చీకటే మీద, అలాగే ఇప్పుడు ఆయన వేకు చుక్కగా వచ్చాడు కాబట్టి అప్పటి వరకు కూడా ఈ శరీరంలో, ఈ లోకములో ఉన్నటువంటి మనము, క్షయమయ్యే లోకములో, క్షయమయ్యే శరీరములో ఉన్నటువంటి మనము ఇప్పుడు అక్షయమైన శరీరముగా, పగటి శరీరముగా, 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన శరీరముగా, నూతన యెరూషలేముకు సంబంధించిన శరీరముగా మార్చబడి ఉంటుంది ఆయన మనం. అందుకే ఆయన వచ్చాడు ఇప్పుడు. అందుకనే మనం ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలో లేము. మీకు అర్థమైందా? ఎక్కడున్నా చెప్పండి. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత 3వ దినములో, పునరుద్ధాన దినములో, 8వ దినములో, లేపబడే దినములో. హల్లెలూయా. కాబట్టి మనం లేపబడిన తర్వాత
పెండ్లి విందు మధ్య ఆకాశంలో 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్పండి, మన శరీరాలు మార్చడానికి వచ్చాడు. నీరు ద్రాక్షారసంగా మారినట్లు 6000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటే 3వ దినములో, అంటే మెస్సయ్య మొదటి అక్కడ దగ్గర నుండి ఇప్పటి వరకు మూడవ దినములో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన శరీరాలు అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన 3వ దినాన ఆయన లేపుతాడని రాయబడి ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అంటారు, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3వ దినాన్ని లేపుతావా? ఈ శరీరమును దేవాలయాన్ని చెప్పాడు ఉంటుంది. ఆ శరీరం అంటే ఎవరో కాదు కానీ ఆయన వధువే. ఆయన 3 దినాలు లేచాడు కాబట్టి శిరస్సు శరీరము కూడా 3వ దినానే తిరిగి లగుస్తుంది. కాబట్టి ఇప్పుడు 3వ దినములో ఉన్నాం కానీ 1000 ఏళ్ల పాలనలో లేము. 1000 ఏళ్ల పాలన ఎప్పుడంటే ఆ 7వ దినం అంటే యూదులు కూడా 1,44,000 మంది రక్షించబడిన తర్వాతే, అంటే మోషే ఏలియా వచ్చిన తర్వాతే ఆ యొక్క 1000 ఏళ్ల పాలన వస్తుంది. ఆయన నామమున. కాబట్టి పిల్లారా, మనం ఆలోచించి ఆ నీరు ఎలా మారిందో, ఆయన శరీరం ఎలాగైతే మార్చబడిందో, అలాగే ఆ శరీరము మన మహిమ శరీరం ఎలాగైతే మార్చబడిందో, అంటే ఆ శరీరం ఎలా ఏమండి నలిపివేయబడింది రక్తం వచ్చేలాగున. ఇప్పుడు ఆ రక్తం కిందకు వచ్చాం. ఏమండి ఆయన మరలా తిరిగి లేచాడు 3వ దినాన. మనల్ని కూడా ఇప్పుడు తిరిగి లేపడానికి అదే విధంగా అదే దినములు, అదే జాములు, అదే గడిలో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము పునరుద్ధాన సమయంలో ఉన్నాం. మనం 1000 ఏళ్ల పాలనలో కాదు, పెండ్లి విందులో కాదు, పునరుద్ధాన సమయంలో. కాబట్టి ఇది ఏ సమయం? ఇది పునరుద్ధాన సమయం. నీరు కాస్త ఏమని చెప్పండి, ద్రాక్షారసంగా లేపబడింది, నీరు మార్చబడింది. కాబట్టి పిల్లారా, అలాగే నీ జీవితం కూడా ఏమైపోతుంది చెప్పండి, మార్చబడుతుంది. క్షయమయ్యేటువంటి జీవితం, ఏమండి నశించే నీ జీవితం నాశనం లేనటువంటి జీవితంగా, నాశనం లేని జీవితంగా మారడం ఏంటండి? నశించే జీవితం అంటే ఏంటండి? నశించే జీవితం అంటే నీలో అసూయ, గర్వము, విరోధములు, లోకానందము, కక్షలు, పాపాలు, కలహాలు, ఈ రకరకాలు ఇవన్నీ కూడా నశించేవి. వీటి వల్ల నువ్వేమో నశించిపోయి నరకానికి వెళ్ళిపోతావు. వీటి వల్ల నీకేమొస్తుంది? నాశనం వస్తుంది, మరణం వస్తాయి, ఉగ్రతలో పడిపోతావు. అలాంటి జీవితం నుండి నేను లేపి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, దీనికన్నటికి నాశనము కలుగుదని, నాశనము లేనటువంటి దానిలోనికి మార్చడమే. హల్లెలూయా. అంటే విరోధాలు పెట్టుకునే సమాధానం, కలహాలు పెట్టుకునే వ్యక్తిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని సమాధానకరంగా జీవించే జీవితంగా మార్చడమే. లోకానందాల కోసం ప్రాకులాడే నీ జీవితాన్ని, లోక సంతోషాల కోసం లోకాశలతో కొట్టుమిట్టాడుతూ ఆ చచ్చిన జీవితాన్ని, నశించే ఆ జీవితాన్ని ఆయన ఆనందించే జీవితంగా మార్చడమే. నీటిని ద్రాక్షారసంగా, దుర్నీతితో అంటే దుర్బోధలే దుర్నీతి, దుర్నీతి బోధల్లో, దుర్నీతి ఆ తప్పుడు మార్గములో, సాతాను మార్గములో నడుస్తుండే తప్పుడు సిద్ధాంతాలే దుర్నీతి, తిర్త్వమైనటువంటి బోధలు, లెండ దినాలు, క్రిస్మస్, ఇలాంటి దుర్బోధలన్నింటినీ కూడా, దుర్నీతిని కూడా నేను లేపి ఆయన యొక్క నీతి ప్రకారముగా, అపోస్తుల బోధ ప్రకారముగా, ఆయన వాక్య ప్రకారం నడుచుటే నీతిని బైబిల్ చెప్తుంది. కాబట్టి కల్పిత బోధలే దుర్నీతి. అలాంటి వాటి నుండి నిన్ను లేపి, ఎందుకంటే వాటి వల్ల నశించిపోతావు. రోమన్ క్యాథలిక్ సంఘంతో పాటు నువ్వు నశించిపోతావు. అలాంటి వాటిని ఆయన లేపి చేశాడు, మార్చాడు. కాబట్టి ద్రాక్షారసం వలె మారిన వారు ఎత్తబడతారు. ఆయన నామమున.
ఆయన కూడా చూడండి, ఆయన కూడా నలిపి చేయబడ్డాడు, బాగా పిసకబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి? తర్వాత ఏమయ్యాడు? పిసకబడిన ఆ శరీరము ద్రాక్షారసముతో ఉన్న ఆ శరీరము, రక్తంతో ఉన్న శరీరము తిరిగి లేచింది. అలాగే ద్రాక్షారసంగా మారిన వధువు, ద్రాక్షారసం అంటే ఎందుకంటే ఆ రాజ్యమే ద్రాక్షారసము, ఆయనే ఆ ద్రాక్షారసము. ద్రాక్షారసం అనగా ఆయనే. నువ్వు కూడా ఆ రాజ్యముగా మారితే ఎత్తబడతావు. హల్లెలూయా. ఇంతకుముందు విరోధాలు పెట్టేదాన్ని, వాళ్ళకి సమాధానం లేకుండా, వీళ్ళు మాట్లాడుకోనివ్వకుండా, వీళ్ళ మీద సంబంధం లేకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీదకి వాళ్ళకి ప్రేమ లేకుండా, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వాళ్ళకి ఒకరి మీద అనురాగాలు లేకుండా గొడవలు పెట్టేదానిను, గొడవలు పెట్టేవాడును. నీకు అర్థమైందా? నాకు సమాధానం గొడవ పెట్టేవాడు. ఎవరైనా ఇద్దరు విరోధం పెట్టుకొని వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డ అలా అనకూడదు. అతడు సహోదరుడు, మీరు సమాధానంగా ఉండాలి. ఎవరైనా పొరపాట్లు ఉంటాయి, క్షమించి సమాధానంగా ఉండు అని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అయినట్టయితే మీరు అన్నట్టు కరెక్టే, అలాంటివాడే నాకు తెలుసు అని రెచ్చగొట్టేవాడు, నువ్వు గొడవలు పెంచేవాడి. నీకు అర్థమైందా? సమాధానంగా ఉండమని చెప్పకుండా, భార్యాభర్త ఉండకుండా సమాధానంగా ఉండమని చెప్పకుండా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేవాడు. నీకు అర్థమైందా? వాళ్ళిద్దరి మధ్య ఏం చేసేవాడు చెప్పడు నువ్వు? బైబిల్లో అవిశ్వాసురాలైన భార్య ఉన్నా కానీ, అవిశ్వాసురాలైన భర్త ఉన్నా కానీ, ఏమండి ఆ మాట రాయబడి ఉండదు కొరింథీ రాసిన పత్రికలో. చూడండి ఒకసారి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 చదవండమ్మా. పద్దెనిమిది వచ్చిన చదవండమ్మా. ఉండమ్మా ఒకసారి, పేజీ తిరగబడింది. 12వ వచ్చినండి, లేకపోతే 10వ వచ్చినండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, మెస్సీయ ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనుకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఎలోహిం కాదు, నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరికైనను అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయుటకు ఇష్టపడిన యెడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరి ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన యెడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే అతడు ఆమెను బట్టి, అతడు భార్యను బట్టి, అవిశ్వాసిన భర్తను బట్టి భార్య కూడా ఏమవుతుంది చెప్పండి, మార్చబడుతుంది. ఎప్పుడొకప్పుడు ఆయన గురించి తెలుసుకుంటుంది అని చెప్తున్నాడు ఆయన. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపిత్రులైందరు. కాబట్టి ఒకప్పుడు భార్య భర్తలకు మధ్య విభేదాలు పెట్టేవాడు. అంటే భార్య భర్తలకు విభేదాలు, పిల్లలకి మధ్య విభేదాలు పెట్టేవాడు. ఇక అర్థమైందా? కుటుంబాలు విభేదాలు పెట్టడం అంటారు. అంటే మెస్సీకిని ఆయన వధువుకు మధ్య ఏం చేసేవి చెప్పండి? సహోదరికి, ఒక సహోదరుడికి వాక్యానికి విరోధంగా నువ్వేదైనా చెప్పావంటే విరోధం పెట్టినట్లు లెక్క. సహోదరుల మధ్య విరోధాలు పెట్టడం ఇలాగూ చేసేవాడు. ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? సమాధానపరచడం. ఎవరైనా విరోధంగా ఉంటే అలా విరోధంగా ఉండకూడదురా, వాళ్ళని సమాధానపరచాలరా అని సమాధానపరుస్తున్నావు. హల్లెలూయా. అది నిజమైన వధువు.
అందువలన ఇప్పుడు ద్రాక్షారసం వంటి జీవితం, మధురమైన జీవితం. ద్రాక్షారసం కంటే మధురమైనటువంటిది ఆయన ప్రేమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ విధంగా ప్రేమగా మారావు. నీరుగా ఉన్న నీవు కంటే ఇంకా నీరు కూడా మంచిదే, నీరు కూడా పనికిరాని అంటలేదు. అలాగే 7వ దూత వర్తమానము నీరు వంటిది. వేకు వర్తమానము నీరు వలె ఉన్న నిన్ను ద్రాక్షారసంగా మార్చింది, మధురంగా మార్చింది. నీరు మధురమైంది కాదు, నీరు రుచి కలిగింది కాదు, కానీ పిల్లారా అది అవసరమే. దాహాన్ని తీర్చింది, దప్పికను తీర్చింది. ఆ నీరు, ఆ వర్తమానం అలాగే దాహాన్ని తీర్చింది, దప్పికను తీర్చింది. దానికంటే మధురమైన వాడు మెస్సయ్య. ఓ ఆయన వచ్చినప్పుడు ఆ నీరు కాస్త నీవు కాస్త, నీరు వలె ఉన్న నీవు కాస్త, చప్పని జీవితాన్ని నీవు కాస్త మధురమైన జీవితము, పరసంబంధమైన జీవితము. ఓ నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నా యొక్క తీగలని చెప్తున్నాడు. కాబట్టి ఆ ద్రాక్షావల్లి యొక్క ద్రాక్ష రసము వలె నీవు ఇప్పుడు మార్చబడడమే. ఇతరులకు ఎలా ఉంటావు చెప్పండి? మధురమైన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావు. మధురమైనటువంటి వ్యక్తిగా, సమాధానపరిచేవాళ్ళే, సమాధానంగా ఉండేవారే, ప్రేమ కలిగి ఉండే సమాజం వాళ్ళంటే వాళ్ళే. పెట్టేవాళ్ళు, కొండాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు మాట్లాడకుండా వాళ్ళకి ఎలకోటి ఎక్కేసేవాళ్ళు. ఇటు మధురమైనడు కాదు. వేదాలు పెట్టేవాడు ఎప్పుడు కూడా సాతాను సంబంధి, దైవ సంబంధి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన కాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కేసి గొడవలు పంపుతున్నావు అనుకోండి, మధురమైన దానివి కాదు. అర్థమైందా? దేవుడు చెప్పి లేనిపోయి చెప్పి, లేకపోతే సిస్టర్కో వాళ్ళకో వీళ్ళకో లేనిపోయి చెప్పి వాళ్ళ మీదకి వీళ్ళ మీద గొడవకు పెడుతున్నావు అనుకోండి, గొడవకు పంపుతున్నావు అనుకోండి, అడుగు ఎందుకు ఊరుకుంటావు, అడుగు అని రెచ్చగొట్టి పంపుతున్నావు అనుకోండి, విరోధాలు పెట్టుకోవడానికి, కలహాలు పెట్టుకోవడానికి. సాతాను సంబంధి నువ్వు. సర్వశక్తి సమాధానపరచువారు సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. నువ్వు ఆ పని చేయట్లా, కుమారులు చేసే పని చేయట్లా. ఆ కుమారులు ఎవరు? 7 సంఘాలు, 7 దూతలు కూడా సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు సర్వశక్తి కుమారులు అనబడ్డారు. వాళ్ళు వధువుని మెస్సయ్యకి మధ్య సమాధానపరిచారు. వారు 7 సంఘ కాలాల్లో కుమారులు అనబడతారు ఆయన, కానీ కుమారుడు అని ఆయన వచ్చాడు ఇప్పుడు. అందుకని మనం కుమారుని కాలంలో ఉన్నాము. వేకుజామును వచ్చాడు కాబట్టి భూమి మీద ఆయన వేకు చుక్కగా పిలవబడుతున్నాడు. అందువల్ల ఇప్పుడు మనం కుమారుని కాలములో ఉన్నాము. కుమారుడే నీరుగా ఉన్నటువంటి నీటి జీవితం కలిగి ఉన్నటువంటి నీ జీవితాన్ని ద్రాక్ష మార్చడానికి వచ్చాడు. అంటే అది ఏ ద్రాక్షారసం అంటే, చాలామంది అనుకుంటే మధురమైన జీవితం అంటే కార్లు కలిగి ఉండడం, మంచి బట్టలు వేసుకొని ఉండడం, డబ్బు ఉండడం, విలాసవంతమైన జీవితం జీవించి అందరికంటే ఘనంగా జీవించడం, ఇది మధురమైన జీవితం అనుకుంటారు. అలా అనుకుంటే రోమన్ క్యాథలిక్ సంఘం బాగా ధనము కలిగిన జీవితం, అది మధురమైన జీవితం కలిగి ఉందంటారా? అన్నాడు. పరిసేయుడు ధనము కలిగి ఉన్నాడు, లోకంలో తన ఇష్టం సుఖించాడనుంది, అది మధురమైన జీవితం అనుకుంటారా? కాదు. ఎక్కడైతే నీతి ఉంటుందో, ఎక్కడైతే సమాధానంగా ఉంటారో, ఎక్కడైతే ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటారో, అక్కడ మధురమైన జీవితం, అది మధురమైన సమాజం, అది మధురమైన వధువది. హల్లెలూయా. అంతేగాని ముఖ్య మీద కోపం పెట్టుకొని నిమిషానికి రుసరుసలాడిపోతూ, కోపం దక్క ఏం కనపడదు ఆయనలో, ప్రేమ కనపడదు, కోపమే కనపడుతుంది అన్నట్టుగా ఉంటే అలాంటి వ్యక్తి జీవితం మధురమైంది కాదది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ 3వ దినాన, అదే బైబిల్ చెప్తుంది, 3వ దినాన ఆయన నీరుని ద్రాక్షారసంగా మార్చినట్టే ఇప్పుడు కూడా 2000 సంవత్సరాల తరువాత, 6000 సంవత్సరాల తరువాత ఈ 3వ దినములో నిన్ను మధురమైన దానిగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మన శరీరమును ఆయన మార్చడానికి వచ్చాడు. ఆ నీరు ద్రాక్షారసంగా మార్చిన వాడు ఆయనే. అది సాధ్యమైనప్పుడు ఈ మరణకరమైన శరీరమును మరణము లేని శరీరంగా మార్చగలిగిన వాడు కూడా సమర్థుడు ఆయనే. అట్టి సమర్థతో ఇప్పుడు వచ్చాడు. హల్లెలూయా! అట్టి సమర్థుడుగా వచ్చాడు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు యావే, స్తోత్రములు యావే. ఎత్తబడే సమయంలో, కొనుపబడే సమయంలో నువ్వు ఇక చల్లగా కూర్చొని ఉన్నావేమో, నులివెచ్చగా ఉంటున్నావేమో. నీ జీవితం ఇంకా మార్చబడిందా? ద్రాక్షారసం వలె నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన జీవితమే మధురమైన జీవితము. అలాంటి జీవితము నువ్వు కలిగి ఉన్నావా? నీతిగా జీవిస్తూ ఆయనకు నీకు మధ్య సమాధానం ఉండి, ఓ పరిశుద్ధ ఆయన బట్టి ఆనందంతో ఉంటున్నావా? ఆలోచన. ఇంకా ఆయన బట్టి నువ్వు ఆనందించకుండా ఇంకా లోకములు అవి నాకు లేవే, ఇవి లేవే అని వీటిని గురించి ఇంకా బాధపడుతున్నావేమో. ఎల్లప్పుడూ ఆనందము నాకిచ్చెను, ఎల్లప్పుడూ ఆనందము నా యావే నాకిచ్చెను. స్తుతింతో స్తుతింతో స్తుతింతునే సాగేదాను, స్తుతింతో స్తుతింతో స్తుతింతునే సాగేదాను. ఆనందమే హల్లెలూయా, ఆనందమే ఆనందమే. స్తుతింతో స్తుతింతో స్తుతింతునే సాగేదాను, స్తుతింతో స్తుతింతో స్తుతింతునే సాగేదాను. హల్లెలూయా. ఓ ప్రార్థన చేసుకుందాం.